అధ్యయనం చేసుకుంటారు, పాండిత్యం పొందుతారు. తర్వాత దేశం మీద పడి సంపాదించుకోవడం కోసమని వాళ్ళు ఆ పాండిత్యాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. అంతేగాని అధ్యాపనం కూడా, అధ్యయనంతో పాటు అధ్యాపనం కూడా మన ధర్మమే, అధ్యాపనం కూడా మనం చేయాలనేటువంటి సంకల్పం చాలా మందికి తక్కువ ఈ లోకంలో ఉంది. కానీ గురువు గారు మాత్రం అలాంటి భావం పెట్టుకోలేదు. మనకి ఏది ఉంటే అది దాంతోనే మనం తృప్తి పొందాలి, అధ్యాపనం కూడా మన ధర్మమేను అనే ఉద్దేశంతో వారు చాలా చోట్ల, చాలా ఆంధ్రదేశంలో చాలా ప్రదేశాల్లో ఉండి అధ్యాపనం చేశారు. మచిలీపట్నం ఏంటి, కొల్లూరు ప్రథమ స్థానం ముఖ్యంగా ఎక్కువగా. వారు పుట్టింది ఇరగవరం అయినప్పటికీ అధ్యయనం చేసిన చోట్ల కోనసీమలో వారు చెప్పే మాట, నేను కూడా సుమారుగా 55 సంవత్సరాల క్రితం అధ్యయనం చేశాను ఘనాధ్యయనం వారి దగ్గర. 1960లో నేను కొల్లూరులో ఉన్నాను ఆ రోజుల్లో. తర్వాత ఇప్పటికి 60 అంటే ఇప్పటికి 65 ఏళ్ళు, 55 ఏళ్ళు అయిందనమాట. అప్పటి నుంచి వారిని అనుసరిస్తూ ఏదో అలాగా చూస్తూ ఉంటూనే ఉన్నాను. చూస్తూ ఉంటే మరి వారు ఎప్పుడు కూడా అధ్యాపనమే అదే వృత్తిగా పెట్టుకుని దాని మీదే ఎక్కువగా జీవనం చేస్తూ ఉన్నదాంతో సంతృప్తి చెంది జీవయాత్ర అంతా గడిపించినటువంటి మహాత్ములైన. అసంతుష్టో ద్విజో నష్ట అంటూ ఉంటారు. కాబట్టి సంతోషం అనేది బ్రాహ్మడికి ముఖ్య ధర్మం, అసలు అది ఉండాలి. అది లేనివాడు విప్రాను స్వలాభ సంతుష్టాన్ని అన్నటువంటి భాగవతంలో కుచేరుడి దగ్గర మాట్లాడినప్పుడు కృష్ణ పరమాత్మ కూడా స్వలాభం చేతి సంతుష్టుడు అవ్వాలి అంటే ఆత్మలాభం చేతి సంతుష్టుడు అనే అర్థం అక్కడ ఉంది అనుకోండి. అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఆత్మలాభాలే. అలాంటి వాళ్ళలో ఉత్తమ స్థానానికి చెందినటువంటి బ్రాహ్మణ ధర్మాలలో సంతోషం అనేది చాలా ముఖ్యాతి ముఖ్యమైనది. ఎంత ఉన్నా చాలదనే విషయం మనందరికీ తెలుసు. దానికోసం తహతహ ప్రపంచంలో అనేక రకమైనటువంటి ప్రయత్నాలు ఏవి ఎవరెంతంత చేస్తున్నారో అవన్నీ కూడా లోకానికి తెలుసు, వాళ్ళకి తెలుసు, అవన్నీ కూడా తెలుసు. కానీ వాటన్నింటికి చాలా దూరంగా ఉండి కేవలం వేద విద్యనే నమ్ముకుని వేద విద్యనే ప్రచారం చేయాలనేటువంటి అభిప్రాయం కలిగినటువంటి మహాత్ములు మహర్షి. ఇంకా ఆయన గురించి మనం అంతకంటే ఈ రోజుల్లో మహర్షి అంటే ఇటువంటి వారే మహర్షులు. వేరే ప్రాచీన కాలంలో ఏదో ఇతర యుగాల్లో మహర్షులు, వాళ్ళు వాల్మీకి మహర్షి, విశ్వామిత్ర మహర్షి అనే వాళ్ళు ఉండేవారిని మనం పురాణాల్లో చదవడం తప్ప ప్రత్యక్షంగా చూసే మహర్షులు ఏంటంటే ఈ రోజుల్లో అటువంటి మహాత్ములు ఆయన దేశంలో ఘన చాలా మందికి చెప్పి, అదే కాదు దాంతోపాటు ప్రచారం చేయడం చాలా గొప్ప ప్రచారం ఉందండి. ఆ రోజుల్లో ఘనస్వస్తి అనేటువంటి ప్రచారం ఒకటి ఉంది ఆంధ్రదేశంలో. తమిళనాడులో జటాస్వస్తి కామకోటి పీఠం తరఫున ఎక్కువగా జరుగుతుంటుంది, ఘనస్వస్తులు కూడా జరుగుతుంటుంటాయి. ఇక్కడ ఆంధ్రదేశంలో తక్కువ అవన్నీ, కానీ అది వారితోనే ప్రారంభమైంది. ఆంధ్రదేశంలో ఘనస్వస్తులు అనేది మొట్టమొదట్లో కొల్లూరులోనే ఆ ఘన